ఆంధ్ర అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా 4 నెలల గడువు ఉండగానే రాజకీయాలు వేడెక్కుతున్నాయి. తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో 3 నెలల ముందే అభ్యర్థులను ప్రకటించిన కేసీఆర్ ఘన విజయం సాధించారు. ఈ నేపథ్యంలో అదే ఫార్ములాను ఆంధ్ర నేతలు ఫాలో అవుతున్నారు. సంక్రాంతి తర్వాత 100 మంది అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తానని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించారు. చంద్రబాబు చివరి నిమిషం వరకు టికెట్లు ఖరారు చేయరు. చివరికి తన టికెట్ను కూడా తాను చివరికి జాబితాలో ప్రకటించుకునే అలవాటు ఆయన సొంతం. అలాంటి నేత 3 నెలల ముందుగానే టికెట్ల జాబితా ప్రకటిస్తారంటే ఎవరూ సీరియస్ గా తీసుకోవటం లేదు. అయితే తెలంగాణలో ముందస్తుగా అభ్యర్థుల్ని ప్రకటించి కేసీఆర్ లాభపడిన విధంగా కనీసం ఓ 100 మంది అభ్యర్థుల్ని ముందుగానే చంద్రబాబు ప్రకటించే అవకాశం ఉందని టీడీపీ నేతలు నమ్ముతున్నారు. దీంతో వైసీపీ అధినేత జగన్ కూడా అభ్యర్థులను ముందుగానే ప్రకటించడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. బహిరంగ ప్రకటనలేమి చేయకుండానే అభ్యర్థుల్ని ప్రకటించబోతున్నారని తెలుస్తుంది. శ్రీకాకుళం జిల్లాలో జగన్ పాదయాత్ర 9వ తేదీన ముగియనుంది. ముగింపు సభకు భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నారు. పైలాన్ కూడా సిద్ధమవుతుంది. ఈ సభలోనే ఆయన 100 నుంచి 120 మంది అభ్యర్థుల జాబితాలను ప్రకటిస్తారని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తుంది. ప్రశాంత్ కిషోర్ టీం సర్వేలు, సామాజిక సమీకరణాలు చూసుకొని ఇప్పటికే జాబితా రెడీ చేశారని అంటున్నారు. ఇటీవలి కాలంలో జగన్మోహన్ రెడ్డి కొత్తగా చాలా మందిని ఇన్ఛార్జీలుగా తప్పించారు. వారెవరికి చివరి నిమిషంలో కూడా టికెట్లు ఇవ్వడం లేదని, కొత్తగా సమన్వయకర్తలుగా నియమించిన వారికే టికెట్లు ప్రకటించబోతున్నారని చెబుతున్నారు. ఇలాంటి చోట అభ్యర్థిత్వాలు ఖరారు చేస్తే ఉండేవాళ్ళు ఉంటారు, పోయేవాళ్ళు పోతారన్నట్లుగా జగన్ ఆలోచన ఉందట. మొత్తానికి చంద్రబాబు అభ్యర్థుల ఎంపికపై లీకునిస్తున్న తరుణంలో జగన్ వ్యూహాత్మకంగా ముందుకు వెళ్లడం విశేషం. మరి బాబు కూడా చెప్పిన ప్రకారం ముందుగా అభ్యర్థులను ప్రకటిస్తారో లేదో చూడాలి. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.